నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దొంగల ఆట కట్టు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పార్వతీపురాన్ని పాలించే వీరవర్మకు మంచి పేరుంది. ఒకానొక సమయంలో రాజ్యంలో దొంగల బెడద ఎక్కువైంది. దొంగతనాలను ఎలా అరికట్టాలో తెలియక మంత్రితో సమాలోచనలు చేశాడు రాజు. ప్రభు, ఇదంతా వేరే రాజ్యానికి చెందిన వారి పనేనని ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి ఇక్కడికి కొత్తగా వచ్చేవారు పేదరాశి పెద్దమ్మనే ఆశ్రయిస్తుంటారు అన్నాడు మంత్రి. అయితే భటులను మారువేషాల్లో అక్కడికి పంపి వాకప్ చేయించండి ఆదేశించాడు రాజు. 2 రోజులు గడిచాక మారువేషాల్లో పేదరాశి పెద్దమ్మ వసతి గృహానికి వెళ్ళిన భటులు ఒక నివేదిక ఇచ్చారు. ఆమె కొన్ని పావురాలను పెంచుతున్నట్టు, వాటిని అక్కడ ఉండేవారు ఇళ్లకు తమ క్షేమ సమాచారం పంపించుకునేందుకు అద్దెకిస్తుంటుందని అందులోని సారాంశం. ఆ మాటలతో రాజుకు ఒక అనుమానం వచ్చింది. తన దగ్గరున్న చిలుక సహాయంతో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. మర్నాడు మంత్రితో కలిసి మారువేషంలో పేదరాశి పెద్దమ్మ వసతి గృహానికి వెళ్ళాడు రాజు. అప్పటికే పెద్దమ్మ పావురాలకు గింజలు చల్లుతూ కనిపించింది. పావురాలంటే అంత ఇష్టమా అడిగాడు మంత్రి. ఇష్టమే. ఎందుకు అంటే ఇవి మామూలు పావురాలు కాదు అంటూ గొప్పగా చెప్పుకుంది పెద్దమ్మ. ఏమిటా గొప్ప అని అడిగాడు మంత్రి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే సాధనాలివి. మనం రాసే లేఖలకు సమాధానాలు తెచ్చే నమ్మిన బంట్లు అందామె. మా దగ్గరున్న చిలుక కూడా సామాన్యమైనది కాదు. దాని గొప్ప దానికి ఉంది అన్నాడు రాజు. ఏమిటా ప్రత్యేకత అడిగింది పెద్దమ్మ. చిలుకమ్మ, నీ ప్రతిభ ఏంటో చూపించు అని రాజు అనడంతో మీ పేరు చెప్పండి అంటూ పెద్దమ్మని అడిగింది ఆ చిలుక. పెద్దమ్మ ఆశ్చర్యపోతూ తన పేరు చెప్పింది. వెంటనే పెద్దమ్మ గారికి నమస్కారం అనింది చిలుక. భలే భలే మాట్లాడే చిలుక, మీరు నాలాగే పక్షి ప్రేమికుల్లా ఉన్నారే. ఈ చిలుకను నాకు అమ్ముతారా అడిగింది ఆమె. మాకు దీన్ని అమ్మే ఉద్దేశం లేదు. మాది పొరుగు దేశం. వేరే పని మీద చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. కొద్ది రోజులు మీరు దీని సంరక్షణ చూడాలి. అందుకు కొంత డబ్బు కూడా చెల్లిస్తాం అన్నాడు రాజు. అలాగే మీ క్షేమ సమాచారాలు ఇంటికి పంపుకోవాలంటే ఈ పావురాలని ఉపయోగించుకోండి అంది పెద్దమ్మ. ఇప్పుడు అవసరం లేదు, కానీ తిరిగి వచ్చాక వాటి సేవలు వినియోగించుకుంటామని పంజరంతో పాటు చిలుకను అప్పగించి వెళ్ళిపోయారు. వసతి గృహం గుమ్మం ముందే ఆ పంజరాన్ని ఉంచింది పేదరాశి పెద్దమ్మ. అక్కడికి వచ్చే వారందరి పేర్లు అడిగి పలకరిస్తూ ఉండేది ఆ చిలుక. 5-6 రోజుల తర్వాత మారువేషాల్లోనే రాజు, మంత్రి అక్కడికి మళ్ళీ వెళ్ళారు. మా ప్రయాణం పూర్తయింది. ఒక 2 రోజులు ఇక్కడే ఉంటాం. వసతి ఏర్పాటు చేయండి. ఈలోగా మా క్షేమ సమాచారాలను ఇంటికి చేరవేసేందుకు ఒక పావురం కావాలి అని పెద్దమ్మని అడిగాడు రాజు. పంజరంలోని చిలుకతో పాటు ఓ పావురాన్ని కూడా అప్పగించింది ఆమె. దగ్గరుండి వసతి గదిని కూడా చూపించింది. గదిలోకి వెళ్ళిన వెంటనే ఇక్కడికి తరచూ వస్తున్న వ్యక్తి పేరేమిటి అని చిలుకని అడిగాడు రాజు వీరవర్మ. సూరిబాబు అంటూ టక్కున జవాబిచ్చింది. ఆ తర్వాత మంత్రితో సమాలోచనలు జరిపాడు రాజు. ఆ పావురాన్ని మచ్చిక చేసుకుంటూ గింజలు వేయసాగారు. మరుసటి రోజు రాజ్య ఖజానాకు మార్గాన్ని తెలుపుతూ ఓ తప్పుడు చిత్రపటాన్ని గీశారు. దాన్ని పావురం కాలికి కట్టి వచ్చే అమావాస్య రోజు రాత్రికి వచ్చి పని ముగించుకోండి ఇట్లు సూరిబాబు అని రాసిన లేఖను దానికి జత చేసి పొరుగు రాజ్యం దిశగా వదిలేశారు. 2 రోజులు గడిచాక పావురం తిరిగి వచ్చి వీరవర్మ మీద వాలింది. దాని కాలికొన్న లేఖను తీసి చూశాడు. నువ్వు పంపించిన చిత్రం అందింది. ఖజానా కొల్లగట్టిన తర్వాత నీ వాటా నీకు ఇస్తాం అని అందులో రాసింది. రాజు అనుమానం నిజం కావడంతో ఇద్దరూ పేదరాశి పెద్దమ్మ దగ్గర తెలవు తీసుకుని కోటకెళ్ళిపోయారు. కొద్దిసేపటికే వసతి గృహానికి భటులు వచ్చి సూరిబాబు గురించి ఆరా తీశారు. అతడి రాక కోసం ఎదురుచూసి రాగానే చాకచక్యంగా బంధించారు. అమావాస్య రోజు రానే వచ్చింది. అప్రమత్తమైన భటులు చిత్రంలో ఉన్న మార్గంలో కాపు కాయసాగారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో దొంగల ముఠా అక్కడికి వచ్చింది. భటులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. సూరిబాబు ఉన్న కారాగారంలోనే వారిని ఖైదు చేశారు. సూరిబాబు, నువ్వెలా పట్టుబడ్డావు అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు దొంగల నాయకుడు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అయినా ఎలా దొరికిపోయానో నాకు అర్థం కావడం లేదు. మరి మీరు అని అడిగాడు సూరిబాబు.
నువ్వు పావురం ద్వారా పంపిన లేఖ ఆధారంగా వచ్చి పట్టుబడ్డాం అన్నాడు దొంగల నాయకుడు. నేను ఏ లేఖ పంపలేదు, ఎవరో తెలివిగా మన వేలుతోని మన కళ్ళలో పొడిచారు అంటూ వాపోయాడు సూరిబాబు. అబద్ధం, అవినీతి, దొంగతనం ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా బయటపడుతుందని మన పరిస్థితి చూస్తే తెలుస్తుంది అంటూ దిగులు పడ్డాడు ఆ దొంగల నాయకుడు. ఇంతలో భటులు వచ్చి వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు. దాంతో పోయిందనుకున్న సొమ్ము తిరిగి దక్కినందుకు వారంతా రాజుకు జయజయలు పలికారు. సమాప్తం.